ఇటు నుంచి అటు ఈ ఫోకస్ షిఫ్ట్ చేస్తే ఆవిడ ఫేసు ఇటు వెనక్కి వస్తే ఏదో అద్భుతాలు చేసేసాం. చాలా తృప్తిగా, వెరీ గుడ్. నేను నెమ్మదిగా దీంట్లోంచి బయటకు వచ్చాను. ఎవరో ఏదో చెప్పిన దానికిను ఇక్కడ చేసేదానికి తేడా ఉంది. ఏంటంటే మనం అవతల మనిషిని అర్థం చేసుకొని చేయగలిగితే అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదని నేను ఆ రోజున నుంచి నేర్చుకున్న నిజాలు. అదే నాకు హెల్ప్ చేసింది కూడా ఫర్దర్గా. చాలామంది నా ఫ్రెండ్స్ ఈ సినిమా చూసి మా రఘు చేశాడని ఫీల్ అయిన నా క్లాస్మేట్స్ కానీ, కొంతమంది ఫ్యాన్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఎక్కడికైనా వెళ్తే, ఏమండి మా చిన్నపిల్ల ఆ లాలీ లాలీ పాట మీద పడుకోదండి, ఆ పాట వేస్తేనే పడుకుంటుంది. అలాగే చాలామంది చెప్పారు. అలాంటి ట్యూన్ ఇళయరాజా గారికి మరొక్కసారి కూడోస్ అనమాట. ఈ సినిమాలో అన్ని పాటలు అలాంటివే, ఏ పాట తక్కువ. సువ్వి సువ్వి సువ్వాలమ్మ పాట అసలు ఆడిటోరియంలో స్టార్ట్ అవగానే, మొన్న మా ఇన్స్టిట్యూట్లో వేసానని చెప్పాను కదా, పిల్లలంతా సాంగ్ స్టార్ట్ అవగానే విజిల్స్. ఈ జనరేషన్ ఏదో పెద్ద లేటెస్ట్ పవన్ కళ్యాణ్ గారికి, అమితాబ్ బచ్చన్ సినిమాకి ఇంకెవరో విజిల్స్ ఆ పాటకి. మ్యూజిక్ని అంత కిక్కిప్పించే ట్యూన్స్, ఆర్కెస్ట్రా చేయగలిగిన దమ్మున్న మనిషి ఇళయరాజా గారు. గ్రేట్ టెక్నీషియన్. ఇందులో ఆయన కాంబినేషన్ నాకు అదృష్టం. విశ్వనాథ్ గారు ప్లస్ ఇళయరాజా గారు, కమల్ హాసన్, రాధిక, అలాగా అన్నీ ఒక చోట చక్కగా మెరినాయి. దీంట్లో ఎన్నో చాలా అడ్వెంచరస్గా కొన్ని చేయాల్సి వచ్చింది. ఇంకో చిన్న బిట్టు చెప్తా. కమల్ హాసన్ ఎవరో ఏదో ఒక బాబా చెప్పాడని చెప్పి ఆ నిప్పుల మీద, దర్గా దగ్గర నిప్పుల మీద పరిగెత్తడానికి పూనుకుంటాడు. వాళ్ళు బాగుండాలని, ఆవిడ లైఫ్ బాగుండాలని, ఆ పిల్లడికి బాగుండాలని కోరుకొని ఎవరో చెప్తే గబుక్కుని వచ్చేస్తాడు. అంటే అతనికి ఏంటి పరపచ్చాలు లేవు. నేను కాదు, నేను హిందువుని, వాడు ముస్లిం, ఏమి కాదు. వాడికి స్వాతిముత్యం. అందుకని ఆ టైటిల్ అంత యాప్ట్. ఏమి ఆలోచించాడు, రెండో మాట ఆలోచించాడు. పరిగెత్తుకొచ్చి అక్కడ జరుగుతుంటుంది ఆల్రెడీ, ఆ నిప్పులు తను పరిగెత్తాడు. ఆ సీను ముందు రోజు నుంచి 2-3 రోజుల తనతో డిస్కషన్ అయింది. ఇది మరి లైటింగ్ ఏంటి, ఎక్కడ ఏం చేయాలి, నైట్ ఎఫెక్ట్ ఆటోమేటిక్గా నిప్పులో చేయాలని డే ఎఫెక్ట్ అని నైట్ ఎఫెక్ట్. సరే వెళ్ళి నాకు మైండ్లో ఒకటి వచ్చేసింది. నాకు ఇలాంటి విషయాల్లో చాలా షార్ప్గా ఉంటాను నేను. నాకు కొంచెం ఇన్నోవేటివ్ థాట్స్తో ఉంటాయి. చాలా సినిమాలు ఇలా చేశాను. నాకు ఆ మంచి పేరు కూడా ఉంది, రఘు ఏదో చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు.